హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో త్వరగా ఖాళీ కానున్నటువంటి 4 రాజ్యసభ స్థానాలు. ఈ 4 రాజ్యసభ స్థానాల విషయంలో ఇప్పటికే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. ఖచ్చితంగా టీడీపీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొని మిగిలిన 2 స్థానాలు అంటే 2 స్థానాల్లో టీడీపీ తమ అభ్యర్థులను నిలుపుకునేందుకు ఆలోచిస్తుంటే మిగిలిన 2 స్థానాల కోసం జనసేన, బీజేపీలు పోటీ పడుతున్నాయి. వాస్తవానికి జనసేనకు ఇప్పటి వరకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో గత ఏడాది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినప్పుడు జనసేన తన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ తన అన్నయ్య నాగబాబును పంపిద్దామని అనుకున్నారు. చివరి నిమిషంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దామాషా పద్ధతిలో ఏ విధంగా అయితే 2024లో ఏ విధంగా అయితే కేటాయించారో సీట్లు అదేవిధంగా 3 పార్టీలకు ఉంటాయని చెప్పడం, దాంతో బీజేపీ చివరి నిమిషంలో 2వ సీటును 2వ స్థానాన్ని తన్నుకుపోయిన పరిస్థితి. సో దాంతో జనసేనని పవన్ కళ్యాణ్ తన అన్నయ్యను పంపిద్దామనుకున్నటువంటి కోరిక నెరవేరలేదు. ఆ తర్వాత మరి పవన్ కళ్యాణ్ని సంతృప్తి పరిచేందుకు చంద్రబాబు నాయుడు నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత మంత్రి పదవిలో తీసుకుంటారన్నారు. ఎమ్మెల్సీగా అయితే తీసుకున్నారు, కానీ ఇప్పటి వరకు మంత్రి పదవి తీసుకున్న పరిస్థితి లేదు. భవిష్యత్తులో కూడా నాగబాబుకు మంత్రి పదవి వస్తుందా లేదా అన్నది అనుమానమే. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడు. ఎప్పటికప్పుడు పబ్బం గడుపుకుంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంత ఒత్తిడి చేసినా ఏదో నయానో భయానో లేదా నచ్చజెప్పో మరొకటి చేసో అప్పటికప్పుడు అతన్ని కన్విన్స్ చేసి తన కార్యం తను నిర్వహించుకుంటూ పోతున్నారు. రాజ్యసభ స్థానాలు గతంలో ఖాళీ అయినప్పుడు అదే జరిగింది. ఇప్పుడు మరో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో 2 స్థానాలు అంటే ఇంకా జూన్ వరకు టైం ఉంది, కానీ ఇప్పటి నుంచే దీనికి సంబంధించిన సన్నాహాలు కసరత్తు అయితే ప్రారంభమైపోయింది. ప్రస్తుతం ఈ 4 స్థానాల్లో 2 స్థానాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీసుకోనుంది. ఇందులో ఒకటి సానా సతీష్, ఎవరైతే రాజ్యసభ సభ్యుడిగా ఇప్పటికే ఉండి ఇప్పుడు ఈ ఖాళీ అవుతున్న 4 స్థానాలు ఒకటిగా ఉందో అతన్ని తిరిగి రెన్యువల్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది. మరొకటి ఎవరిని పంపిస్తారనేది ఇంకా తెలుగుదేశం తరపు నుంచే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఆ పేర్లలో ఎవరు అనేది ఇంకా తేలలేని పరిస్థితి. అంటే అక్కడ 3వది బీజేపీకి ఖచ్చితంగా ఉంటుంది. అంటే 2 టీడీపీకి 1 బీజేపీకి. సో 4వ స్థానం కనీసం ఇప్పటికైనా జనసేన తనకు కేటాయించాలని చెప్పి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున కోరుతూ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భేటీలో కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. అయితే ఈ సమయంలో చంద్రబాబు నాయుడు జనసేనకు 4వ రాజ్యసభ ఖాళీ అవుతున్నటువంటి 4వ స్థానం నిరాకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో కూడా నిరాకరించారు. మరి అటువంటప్పుడు జనసేనకు ఇచ్చినట్టు ఉండాలి, అలాగని తన పని తను పూర్తి చేయాలంటే ఏం చేయాలనేది ఒక స్కెచ్ వేశారు. ఈ స్కెచ్లో భాగంగానే ఈ స్కెచ్కి సంబంధించినటువంటి ఒక ప్లానింగ్ గత 6-7 నెలల క్రితమే ప్రారంభమైంది. లింగమనేని రమేష్ ఈ పేరు ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే లింగమనేని రమేష్ పేరు ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది. వాస్తవానికి లింగమనేని రమేష్ చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. ఇటీవల రాజకీయాలకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా సన్నిహితుడిగా మారారు. అంటే ఇక్కడ లింగమనేని రమేష్ ఇటు చంద్రబాబు నాయుడుకు అటు పవన్ కళ్యాణ్కి ఇద్దరికి సన్నిహితుడు, ఇద్దరికి కావలసిన వ్యక్తి. సో లింగమనేని రమేష్కి అభ్యర్థిత్వానికి ఖరారు చేస్తే పవన్ కళ్యాణ్ కోరిక నెరవేరినట్టు ఉంటుంది. చంద్రబాబు నాయుడు కూడా తన మనిషికి నా రాజ్యసభ సీటు ఇప్పించుకున్నట్టు అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యూహం. ఈ వ్యూహం అనేది వాస్తవానికి రాజ్యసభ స్థానాలు ఇప్పుడు రానున్న జూన్లో ఖాళీ అవుతున్నాయి, కానీ దీనికి సంబంధించినటువంటి స్కెచ్ అయితే 6-7 నెలల క్రితమే చంద్రబాబు నాయుడు తనకు పవన్ కళ్యాణ్కు తెలియకుండా కింది స్థాయి నుంచి నడుపుకుంటూ వచ్చారనేది ఒక టాక్ గట్టిగా వినిపిస్తోంది. సో ఈ టాక్లో భాగంగానే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయితే గతంలో తన అన్నయ్య నాగబాబుకి ఇప్పించుకుందాం అనుకున్నారు, అది కుదరలేదు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఇంకా అన్నయ్య నాగబాబుకు తిరిగి రాజ్యసభకు పంపించే ఆలోచన కానీ ఆ ప్రతిపాదన కానీ ఇప్పట్లో ఉండదు. మరి ఇప్పుడు లింగమనేని రమేష్ పేరు ఎందుకు ప్రస్తావించానంటే లింగమనేని రమేష్ ప్రస్తుతం అయితే అందరికీ తెలిసిన వివరాల ప్రకారం పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు. సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన పార్టీని లింగమనేని రమేష్కు రాజ్యసభకు పంపించాలనే ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ కలిగింది. ఈ ఆలోచన కల్పించింది కూడా లింగమనేని రమేష్, అతని అనుచర వర్గాల ద్వారా చంద్రబాబు నాయుడే దీన్ని క్రియేట్ చేశారనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ లింగమనేని రమేష్ను జనసేన పార్టీ ముసుగులో తన మనిషిగా రాజ్యసభకు పంపిస్తే
తనకు అన్ని విధాలా కలిసి వస్తుందనేది చంద్రబాబు నాయుడు ప్లాన్గా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ ఈ ట్రాప్లో పడింది ఎవరు? పవన్ కళ్యాణ్ పడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకవేళ నిజంగా జనసేనకు నా రాజ్యసభ స్థానం కేటాయించాలి, జనసేనని అడిగింది ఇవ్వాలి అనే ఆలోచన పూర్తిగా ఉంటే గతంలో నాగబాబు అడిగినప్పుడే, నాగబాబు కోసం పవన్ కళ్యాణ్ అడిగినప్పుడే అది నెరవేరి ఉండేది. కానీ అప్పట్లో నెరవేరలేదు. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానన్నారు, ఆ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే జనసేనకి ఇప్పటికే పవన్ కళ్యాణ్తో కలుపుకుంటే 3 మంత్రి పదవులు ఉన్నాయి. ఇప్పుడు 4వ మంత్రి పదవి కూడా కల్పిస్తే క్యాబినెట్లో వీరి ఆధిక్యం పెరుగుతుందని అనుకుంటున్నారో, లేదా జనసేనకి ఆధిక్యాన్ని పెరగడాన్ని తాను అంగీకరించే పరిస్థితిలో లేరో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు ఆ క్యాబినెట్లో నాగబాబు పోర్ట్ఫోలియోని అది ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నారు, పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. రేపు పొద్దున రీషఫిల్ జరిగినా సరే నాగబాబుకు మంత్రి పదవి వస్తుందనేది ఎలాంటి అవకాశం కనిపించడం లేదు. సో ఇప్పుడు రాజ్యసభ స్థానాల్లో కూడా 4వ స్థానాన్ని లింగమనేని రమేష్కు కేటాయించాలని నేరుగా పవన్ కళ్యాణ్ ద్వారానే ప్రతిపాదన తీసుకొచ్చేలాగా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారా అంటే ఖచ్చితంగా అలాంటి అనుమానాలే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ 4 స్థానాలు కూడా 4 స్థానాలు, ఒకటి బీజేపీ పోతే 3 స్థానాలు కూడా అఫీషియల్గా అయితే తెలుగుదేశం అనే చెప్పాలి, లేదా ఒకటి మాత్రం జనసేన పార్టీ తరపు నుంచి ఇద్దరికీ కావలసినటువంటి వ్యక్తి, అటు చంద్రబాబు నాయుడుకు ఇటు పవన్ కళ్యాణ్కు కావలసిన వ్యక్తిగా ముద్రపడినటువంటి లింగమనేని రమేష్. సో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే 4వ రాజ్యసభ స్థానం కోసం లింగమనేని రమేష్కు ఇప్పించుకోవాలనే ఉద్దేశంతో ఖర్చీఫ్ వేసినట్టు తెలుస్తుంది. చూడాలి, ఇంకా టైం అయితే ఉంది. ఇంకో 2-3 నెలల టైం తర్వాతే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడుతుంది. ఎవరి నామినేషన్ వేస్తారు, ఎవరు ఏంటనేది తేలనుంది. మొత్తానికి రాజ్యసభ స్థానాల విషయంలో చంద్రబాబు నాయుడు ఒక పగడ్బందీ వ్యూహంతో ముందుకు పోతున్నారు. జనసేనని పవన్ కళ్యాణ్ ఒత్తిడి తీసుకొస్తున్నా సరే ఎక్కడికక్కడ చెక్ పెడుతూనే నచ్చజెప్పో మరో విధంగానో తన ప్రాపకం తాను గడుపుకునేలాగా వ్యవహరిస్తూ పోతున్నారు. ముఖ్యంగా జనసేనని ఆధిక్యం ఎక్కడికక్కడ తగ్గించే ప్రయత్నం జరుగుతోందనేది ఇప్పుడు ఇలాంటి సంఘటనల ద్వారా మరోసారి బలపడుతోంది.